సంవత్సరంలో 24 ఏకాదశులు పాటించడం వల్ల కలిగే పుణ్యాన్ని ఈ ఒక్క ఏకాదశిని పాటించడంతో పొందవచ్చు. అదే నిర్జల ఏకాదశి. ఇది చాలా కష్టమైనదిగా చెప్తారు. ఈ ఏడాది జ్యేష్ఠ మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి జూన్ 18న వచ్చింది. నిర్జల అంటే నీరు లేకుండా మరియు ఏ రకమైన ఆహారం లేకుండా ఆచరిస్తారు. ఈ రోజు ఉపవాసం పూజలు చేసి ధనం దానం చేయటం వల్ల కోరికలు నెరవేరుతాయి. అక్షయ పుణ్యం లభిస్తుంది. ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి విష్ణుమూర్తిని ధూపదీప నైవేద్యములతో ధ్యానించి పూజించి పసుపు పూలు పండ్లు సమర్పించాలి. ఓం నమో వాసుదేవాయ మంత్రాన్ని జపించాలి. రాత్రి దీపదానం చేసి భజనలు కీర్తనలు చేస్తూ నేలపైనే పడుకోవాలి. ఇలా చేయడం వలన పాపాల నుండి విముక్తి, వైకుంఠం చేరుకోవటం, ఐశ్వర్యం, ఆరోగ్యం, దీర్ఘాయుష్యు లభిస్తుంది.